రెటికా కోల్కతాలో వైద్యురాలిపై హత్యాచార ఘటనకు నిరసనగా దేశవ్యాప్తంగా వైద్యులు ఆందోళన బాటపట్టారు. వైద్య సేవలు నిలిపివేసి వైద్యులు నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వైద్యురాలిపై అఘాయిత్యానికి నిరసనగా ఐఎంఏ 24 గంటల బంద్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో కోల్కతా, ఢిల్లీ, హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లో వైద్యులు నిరసనకు దిగారు. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ నుంచి క్లాక్ టవర్ వరకు వైద్యులు ర్యాలీ చేపట్టారు. నిమ్స్ ఆసుపత్రిలో అత్యవసర సేవల మినహా మిగతా సేవలను నిలిపివేశారు. వైద్యులకు రక్షణ కల్పించాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వైద్య సిబ్బంది కోసం కొత్త చట్టం తేవాలని కోరారు. రేపు ఉదయం 6 గంటలకు కూడా వైద్యులు నిరసన కొనసాగుతుంది. ఇక నిరసనను ఖండిస్తూ కొత్తపేటలోని ఓజోన్ ఆసుపత్రి ముందు డాక్టర్ నిరసన వ్యక్తం చేశారు. ఇక ఓపీ సేవలో నిలిపివేసి ఆసుపత్రి గేటు ముందు బఠాయించి ధర్నా చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. డాక్టర్స్పై జరిగే దాడులను అరికట్టేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని అన్నారు. రెడికా ఖమ్మం జిల్లా సర్దార్ పటేల్ స్టేడియం వద్ద వైద్యుల సమ్మె కొనసాగుతుంది. అక్కడి నుంచి మా ప్రతినిధి ఉపేందర్ మరింత సమాచారం లైవ్ ద్వారా అందిస్తారు. ఉపేందర్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ ఏ విధంగా సమ్మె జరుగుతుంది, ఎంతమంది సమ్మెలో పాల్గొన్నారు, వాళ్ళ యొక్క డిమాండ్స్ ఏంటి అసలు? వరుణ్, కలకత్తా ఆర్జీ కేర్ ఆసుపత్రిలో ట్రైనీ వైద్యురాలు దారుణ హత్య సంఘటనని దేశవ్యాప్తంగా వైద్యులు ఖండిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఖమ్మం నగరంలో ఐఎంఏ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టింది. అంతకులను కఠినంగా శిక్షించి తక్షణమే ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేస్తున్నట్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఖమ్మంకి సంబంధించిన ఖమ్మం కేంద్రం పేవింగ్ గ్రౌండ్ నుండి సర్దార్ పటేల్ స్టేడియం వరకు కూడా భారీ ర్యాలీ నిర్వహించారు. అటు అంబులెన్స్లు, మరోపక్కన 24 గంటల వైద్య సేవ నిలిపేసినటువంటి వైద్యులు అందరూ కూడా రోడ్లపై ఈ రోజు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇలాంటి సంఘటనలపై తక్షణం స్పందించాలి, అంతకుల్ని కఠినంగా శిక్షించాలనే డిమాండ్ హోరెత్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ సంఘటనకు సంబంధించినటువంటి ప్రభుత్వాల స్పందన కానీ వైద్యులు తీసుకున్న నిర్ణయంకి సంబంధించిన విషయాలు మనతో మాట్లాడడం కోసం వైద్యులు మనతో పాటున్నారు. ఐఎంఏ ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి కమ్మబాటి నారాయణరావు గారు మనతో పాటున్నారు. సార్, చెప్పండి, ఈ డిమాండ్ కి సంబంధించిన ఎందుకు తీసుకొచ్చారు, అసలు ఏం జరిగింది కలకత్తా నగరంలో, మీ డిమాండ్ ఏంటి? నమస్తే అండి. ఇది ఈ పాటికి అందరికీ తెలిసే ఉంటది. కలకత్తాలో వైద్య విద్యార్థిని హీనంగా, క్రూరంగా మానభంగం చేసి, హింసించి మర్డర్ చేశారు. అయితే అది అత్యంత బాధాకరమైన విషయం. అయితే దాని తర్వాత జరుగుతున్న సంఘటనలు అది అత్యంత దురదృష్టకరం, హేయంగా ఉన్నాయి. నిందితులు ఎంత క్రూరంగా ఉన్నారు, అధికారులు కానీ ప్రభుత్వం కానీ అంతకన్నా దారుణంగా ప్రవర్తిస్తున్న సూచనలు కనపడుతున్నాయి. ఎందుకంటే ఎప్పుడైనా ఏదైనా జరిగినప్పుడు ఎమ్మటే అరెస్ట్ చేయటం కానీ, దోషుల్ని శిక్షించడం కానీ జరుగుతుంది. ఇక్కడ అసలు ముందు కప్పిపుచ్చే చర్యలు జరిగినాయి అనేది ఒక అనుమానం మొదలైంది. దాన్ని ధృవీకరిస్తూ అదే హాస్పిటల్లో బిల్డింగ్ జనరల్ మర్డర్ జరిగినప్పుడు అది ఆధారాలు పోతాయని దగ్గరికి పోనీరు ఎవరు. అట్లీస్ట్ ఛార్జ్ షీట్ వేసిన దాకా గజాన్ని శుభ్రం చేయకుండా తాళాలు వేసి ఉంచితే అట్లాంటిది రినోవేషన్కే వెళ్ళారు.
దానికన్నా దారుణం ఏంటంటే పీస్ఫుల్ గా ప్రొటెస్ట్ చేస్తున్న డాక్టర్ల మీదకి గుండాలు రాదు. ఎప్పుడైనా చరిత్రలో నిందితుల మీదకి ఆవేశంలో ఊరు జనాలు వెళ్ళారు, కానీ చనిపోయిన బాధితురాల దగ్గరికి పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి పరామర్శిస్తుంటే ఇక్కడ బాధితురాలకు సపోర్ట్ ఉన్న వాళ్ళ మీద దాడి చేయటం అనేది అత్యంత హేయమైన చర్య. అది చూస్తా ఉన్న గవర్నమెంట్, దానికి తోడు అదే ముఖ్యమంత్రిగా ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్నారు. మనం మహిళా సాధికారత కోసం పోరాడుతున్నాం అన్నాం. అంతకుముందు పోరాడే వచ్చినా ఇప్పుడు ఆమె ప్రవర్తన తీరు చూస్తే కొంచెం ఆశ్చర్యంగా నమ్మశక్యంగా లేదు. ఆమె హోమ్ మినిస్టర్, ఆమె హెల్త్ మినిస్టర్, ఆమె ధర్నా చేస్తానికి ఎవరికి వ్యతిరేకంగా చేస్తున్నారు? ప్రపంచం దేశం అంతా నిందితుల్ని పట్టుకోమని ర్యాలీలు చేస్తుంటే ఆమె ఎవరికి వ్యతిరేకంగా చేశారో అయితే అర్థం కాలేదు. ఇలాంటి చర్యలతో ఉన్న అనుమానాలు కొద్దిగా బలపడుతున్నాయి. మాకు రాజకీయాలకు సంబంధం లేదు, మాకు అవసరం కూడా లేదు, కానీ జరుగుతున్న సంఘటనలు రాజకీయ కారణాల వల్ల ఇదంతా జరుగుతుంది. వెనకమాల ఎవరో పెద్ద మనుషులు ఉండుంటారు, వాళ్ళని కాపాడటానికే ముఖ్యమంత్రి స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది నిర్భయ కానీ మనకి దిశ చట్టాలని ఇవన్నీ వచ్చినాక కూడా ఇలాంటి సంఘటనలు జరగటం, అది కూడా మనం పని చేసుకునే ప్రదేశం అంటే 3 సంవత్సరాలు అదే ప్రదేశంలో ఉండి పని చేసుకోవాలి. అలాంటి పని చేసుకునే ప్రదేశంలో సెక్యూరిటీ లేకపోవటం, ఇవన్నీ ముందు ఎన్ఎంసి కూడా ఇందులో కొంత రోల్ ఉంటది. ఎందుకంటే రూల్స్ పెట్టేది ఎన్ఎంసి, సెక్యూరిటీ మినిమం సీసీటీవీలు ఇన్ని ఉన్నప్పుడు ఇంత సమాజం లేకపోతే ఎలక్ట్రానిక్ ఇన్ని డెవలప్మెంట్ అయినా కూడా సీసీటీవీ లేకపోవటం కానీ సెక్యూరిటీ లేకపోవటం, ఈ ఉన్న మానవ ప్రవర్తన అంటే సంఘటన జరగడానికి నిందితుడు ఎంత కారణం, సమాజం కూడా ఎంతో కొంత అదే కారణం. అందులో రాజకీయ నాయకులు ఎక్కువ భూమికి పోషిస్తారు. తల్లిదండ్రులు, వ్యక్తులు, చట్టాలు చేసే రాజకీయ నాయకులు ముఖ్యంగా వాళ్ళు దీన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేయటం వల్ల ఇంకా ఇలాంటి దాడులు పునరావృతం అవుతాయి అనే భయము, బాధ ఉన్నాయి. ఇలాంటివి సభ్య సమాజం అందరూ, ఇదేదో వైద్యులు ఒక డాక్టర్ గా చనిపోలేదు, డాక్టర్ గా ఆమెను చంపలేదు, ఒక స్త్రీ అనుకోవచ్చు, లేదా భారతదేశ బిడ్డని చంపారు. సో సభ్య సమాజం అందరూ పాల్గొనాలి, అందరూ న్యాయం చేకూర్చే విధంగా ఏదో ఒకటి చెయ్యాలి అనేది నా కోరిక. మనతో పాటు డాక్టర్ కృష్ణారావు గారు ఉన్నారు. చెప్పండి కృష్ణారావు గారు, దీన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? దీనికి రాజకీయ కోణాలు ఏంటి? అసలు దీని వెనక హత్యకి వెనక ఎవరు ఉన్నారు? వాళ్ళని ప్రభుత్వం గుర్తించి శిక్షకు సంబంధించి దాని మీద ఏం డిమాండ్ చేస్తున్నారు? సభ్య సమాజం తలదించుకునే విధంగా అత్యంత హేయంగా, దారుణంగా ఒక మహిళా డాక్టర్ ని ఒక గ్యాంగ్ రేప్ చేసి చంపటం వెనక బలమైన కారణాలు ఉన్నాయి. దీని వెనక తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు ఇష్టం ఉన్నది. ఈ యొక్క ప్రిన్సిపాల్ గాని, ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు గాని సాక్షాత్తు ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి చాలా దగ్గర అని తెలిసింది. కాబట్టి పీస్ఫుల్ గా డాక్టర్స్ ఆమెకి ప్రొటెక్షన్ గా ఒక ర్యాలీ తీస్తుంటే గుండాలు వచ్చి కొట్టడం అంటే దీని ఎవిడెన్స్ ఏంది? ఇండైరెక్ట్ గా మేమే చేసినాం, మీరెవరూ మాట్లాడకూడదు అన్న సిగ్నల్ పంపించారు. దీని వెనుక డ్రగ్స్ రాకెట్ ఉంది, మాదక ద్రవ్యాలు విపరీతంగా చలామణి అవుతున్నాయంట అక్కడ. అదే విధంగా కరప్షన్, విపరీతమైనటువంటి కరప్షన్ ఉంది. సో వీటిని కప్పిపుచ్చుకోవడం కోసం అయితే వీటి మీద ప్రశ్నించినందుకే ఆ మహిళా డాక్టర్ ని ఈ రకంగా ఘోరంగా చంపితే మిగతా వాళ్ళు ఎవరు నోరు మెదపరు అనే ఉద్దేశంతో ఇంత క్రూరంగా రేపు చేసి చంపటం, ఎముకలు తిరిగేటట్టుగా, అదే విధంగా 150 ml వీర్యం ఉన్నది అని అంటే ఎంతమంది రేపు చేసి ఉంటారో చూడండి. అంటే జుగుప్సాకరమైనటువంటి సంఘటన జరిగినప్పుడు సమాజం మొత్తం ఏకమైనప్పుడు మాత్రమే ఈ యొక్క దోషులకు శిక్ష పడుతుంది. అయితే ఇక్కడ చట్టాలు ఉన్నాయి, పేరుకే ఉన్నాయి, నిర్భయ ఉన్నది, దిశ ఉన్నది, కానీ అత్యంత స్ట్రింజెంట్ గా చట్టాలను అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. ఇది 100% తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఫల్యం. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా సిబిఐకి అప్పచెప్పింది కరెక్టే, కానీ త్వరితగతిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపించి నిందితుల్ని, ఎంతమంది నిందితులు ఉన్నారో అంతమందిని బయట తీసుకొచ్చాం. ఒక్కళ్ళని ఏదో పూచిగా చూపించి మమ అనిపించడం కాదు, నిజమైనటువంటి దోషుల్ని బహిరంగ ఊరికి తెలిసినప్పుడు మాత్రమే బాధితులకి నిజమైన న్యాయం జరుగుతుందని చెప్తున్నారు. మీరు చెప్పండి సార్, దాదాపు ఇప్పుడు 24 గంటలకు సంబంధించిన ఎమర్జెన్సీ సేవలు మొత్తం కూడా నిలిపివేశారు. ఇది ఎంతకాలం కొనసాగుతుంది? ప్రభుత్వాలు దిగొచ్చేంత వరకు ఈ ఆందోళన కొనసాగుతుంది, ఒక్కరోజే కొనసాగుతుందా? మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకి? ప్రస్తుతానికి ఇది మొదటి కార్యక్రమం అండి. అంటే మేమందరం వెనకమాల ఉన్నాం, మాకు న్యాయం కావాలనేది ఒక హెచ్చరిక లాంటి కార్యక్రమం.
ఇది వైద్యం కాబట్టి సామాన్య ప్రజలు కూడా ఇబ్బంది పడతారు కాబట్టి సడన్ గా అన్ని ఆపేయటం అంత మంచిది కాదు. సో వాళ్ళకి మేము చలనం కలిగించాలని కోరికతో ఒక ఇంటిలాగా బాబు మేమందరం ఉన్నాం, మీరు జాగ్రత్త పడాలి, సరిగ్గా చెయ్యాలనేది మొదటి కార్యక్రమంగా తీసుకున్నాం. ఇది చాలా సక్సెస్ఫుల్ అయింది. దేశం అందరూ పాల్గొన్నారు. ఒత్తిడి పెరిగి వాళ్ళు దోషులు తొందరగా శిక్షిస్తారని ఆశిస్తున్నాం. అయితే ఇది చివరి కార్యక్రమం మాత్రం కాదు. వైద్యంగా మేము సామాన్య ప్రజలు ఇక్కట్లు అర్థం చేసుకుని ఇవాళ వరకు ఓపీలే ఆపాం. అది కూడా గవర్నమెంట్ లో చూస్తున్నారు, ఎమర్జెన్సీలు చూస్తున్నారు. ఇంక ఇలాగే కొనసాగితే ఎమర్జెన్సీలు పూర్తి వైద్యం బంద్ చేయాల్సి వస్తుంది. అది దేశం హితం కాదు, ఎవరికి హితమైన పని కాదు. అంత దూరం పోకుండా అది నేను చెప్పేది వైద్యులే కాదు, సమాజం మొత్తం సంఘటితం కావాల్సిన సంఘటన ఇది. అందుకని వైద్యం చేశారు కాబట్టి ఇది మేము ఒకళ్ళ ముందుకు వచ్చాం. నాకు తెలిసి ఇది అందరూ ఫాలో అవుతారు. స్లోగా దేశం మొత్తం కదులుతుంది. ఇంకా ముందుకి ఒత్తిడి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం లేకుండా వాళ్లే దిగొచ్చి నిజమైన దోషుల్ని శిక్షిస్తారని ఆశిస్తున్నాం. ఇది మొత్తానికి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి డాక్టర్స్ యొక్క ఆవేదన. ప్రధానమైనటువంటి సమస్య కంటే దేశం మొత్తం కూడా కలచివేసే విధంగా కూడా ఒక వైద్యురాలని, అంటే ప్రజాసేవకు కీలకంగా అంకితమైనటువంటి ఒక వైద్యురాలని హాస్పిటల్ ప్రాంగణంలోనే అనేక మంది వచ్చేసి కూడా అక్కడ అత్యాచార సంఘటన చేయడానికి కూడా తీవ్రంగా వాళ్ళు ఖండిస్తా ఉన్నారు. ఇట్లాంటి సంఘటనలకు సంబంధించి దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా జరగడానికి వీల్లేదు. ధైర్యంగా మీరు ఎదుర్కోవాలి. ఇలాంటి దారుణాలకు పాల్పడిన వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ కూడా ప్రధానంగా వస్తా ఉంది. దీని వెనుక ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి కలకత్తాలో ఉన్నటువంటి టీఎంసీ యొక్క వైఫల్యమే ప్రధాన కారణం అని చెప్పేసి కూడా నిందిస్తా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాల్ని ప్రధానంగా ప్రజలందరూ గమనించాలని చెప్పేసి కూడా డిమాండ్స్ వస్తా ఉన్నాయి. దీంతో పాటు అక్కడ ఉన్నటువంటి డ్రగ్స్ మాఫియా, మరోవైపున మాదక ద్రవ్యాలకు సంబంధించినటువంటి రవాణా చేసేటువంటి ఒక మాఫియా గ్యాంగ్ తో పాటు కీలకమైనటువంటి ఈ ఆర్గాన్స్ ఎక్కడైతే సప్లై చేసేటువంటి మాఫియా ఉందో ఈ మాఫియా ఒక హస్తం ఉందని చెప్పేసి కూడా అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. దీంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి హాస్పిటల్లో ఉన్నటువంటి ఈ సమస్యతో పాటు అక్కడ ఉన్నటువంటి ఎటువంటి ప్రూఫ్స్ లేకుండా ఉండే విధంగా కూడా హాస్పిటల్స్ పై దాడి చేయడం, అక్కడ వైద్యులు కూడా భయభ్రాంతులు చేయడం అనేది కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యగా దీన్ని గుర్తిస్తా ఉన్నారు. ఇట్లాంటి సమస్యని మరోసారి పునరావృతం కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా సిబిఐ త్వరగతిన ఈ సమస్యను కూడా బయట ఎవరు దోషులు ఎవరు అనేది కూడా శిక్ష వేయాలని చెప్పేసి డిమాండ్స్ వస్తామని. దీంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి అంటే ప్రధానంగా కలకత్తా నగరంలో ఉన్నటువంటి డ్రగ్స్ ని, మరోవైపు ఉన్నటువంటి ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్న వ్యక్తులకి సరైన శిక్ష ప్రభుత్వాలు వేసినప్పుడు మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తున్నటువంటిది కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాయి. ఇది ఖమ్మంలో ఉన్న తాజా పరిస్థితి. థ్యాంక్ యూ ఉపేందర్ ఫర్ ది అప్డేట్స్. థ్యాంక్ యూ.